జీవితాలు పనంగా పెట్టి బోర్డర్ లో కాపలా కాసే వరకున్నట్టు పౌరుషం ఇవాళ జనసేన పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఉంది. ఎస్, ఎందుకు ఉంది అంటే మా నాయకుడి మీద పావలా మీద 10 పైసల ఇవాళ అవినీతి ఆరోపణలు లేవు. మా నాయకుడిగా నేను కుటుంబ నేపథ్యంగా తీసుకుంటే ఒకరి దగ్గర దోచుకుంటున్నటువంటి సందర్భం లేదు. వాళ్ళ కాయ కష్టంతో, వాళ్ళ స్వార్థ్యతంతో, వాళ్ళ దగ్గర ఉన్న రూపాయలు 10 పైసలు ప్రజలకు పంచిపెట్టారేమో తప్ప, ప్రజల చైతన్యవంతులు చేశారేమో తప్ప, ప్రజలు స్ఫూర్తివంతులు చేశారేమో తప్ప ఇలా ప్రజలు ఉన్మాదులకి తయారు చేసే ప్రయత్నం లేదు. అట్లాంటి నాయకుడి కోసం పనిచేస్తున్నటువంటి మేము చాలా గర్వంగా ఉన్నాం. తల్లిదండ్రులు జన్మించినప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అవుతామో, మా నాన్న మా అమ్మని వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా అలా ఫీల్ అవుతామో, అధికారంలో లేకపోయినా కూడా మా నాయకుడు చూసి మా నాయకుడు అని చెప్పుకునేటువంటి గొప్ప ఫీలింగ్ జనసేన కార్యకర్తలు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఇట్. నువ్వు డిస్టర్బ్ చేయి. మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత మా పరిపాలనా విధానాలు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 20, 30, 40, 50 ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మా విధానాలు విమర్శించు. విమర్శకి మేము నిత్యం సిద్ధము. నీలాంటి విమర్శకులే మాకు నిత్యం దేదీప్యమానంగా అడుగడుగేసుకుని పైకి వెళ్తానికి అవసరం. నువ్వు చేస్తున్న విమర్శ మా రాజకీయ విధానాల మీద కాదే, వ్యక్తిగత విధానాల మీదకి వెళ్తున్నావు. ఇది అంతవరకు సామాన్య అందరూ ప్రశ్నించుకోరా. విమర్శకి జనసేన పార్టీ ఎప్పుడు దూరం కాదు మేడం. లక్షలాది విమర్శల్ని తట్టుకుని తాలి మెగా కుటుంబం ఎక్కడ నిలబడ్డది. వేలాది విమర్శల్ని 2014 పార్టీ పెట్టినది ఈ రోజు దాకా మేము తీసుకుంటూ వచ్చాం. విమర్శకు మేము ఏ రోజు కూడా వెనక్కి జంకేటువంటి ముచ్చటే తెలియదు. ఇదేంటి మేడం, ఇంట్లో ఆడవాళ్ళ దాకా రావడం ఏంటి? ఇది ఎంత దౌర్భాగ్యం. ఇది సభ్య సమాజాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఎస్, దిస్ ఇస్ యాక్సెప్టబుల్.